శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా జ్ఞాన మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు. అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఉన్నవారి కన్నా ఎడం చేతి వైపు ఉన్నవారు తక్కువ. సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం. తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే